హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు సర్కిల్స్లో 7 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా ఒక 15 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఈ 15 ప్రాబ్లమ్స్ నుంచే ఖచ్చితంగా 2 ఎస్ఏలు వస్తాయి, అంటే 14 మార్క్స్ వస్తాయి. సో ఈ ప్రాబ్లం ప్రతి ఒక్క ప్రాబ్లము క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ మోడల్ అంటే ఒకే ప్రాబ్లమ్స్ ఒక 4 రకాలు ఉన్నాయి అనుకోండి, 4 ప్రాబ్లమ్స్ ఉంటే దానిలో ఒక ప్రాబ్లం చెప్తాను. సో మిగతా మీరు ప్రాక్టీస్ చేసుకుంటారండి. ఈ 15 ప్రాబ్లమ్స్ నుంచే 2 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ముందు క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ -2, 3, 2, అండ్ 4, 0. 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే సర్కిల్ అంటే ఒకసారి చూద్దాం. ఈ సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ ఈ 3 పాయింట్లు గుండా పాస్ అవుతుంది. ఈ 3 పాయింట్లు ఒకదాన్ని ఏ, ఒకదాన్ని బి, ఒకదాన్ని సి అనుకుంటాం. అంటే ఇప్పుడు నాకు సర్కిల్ ఈక్వేషన్ కావాలి. సర్కిల్ ఈక్వేషన్ రాయాలంటే 2 టైప్స్ రాయొచ్చు. సెంటరు రేడియస్ తెలిసినా సర్కిల్ ఈక్వేషన్ రాయొచ్చు, లేదా జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ తెలిసినా సర్కిల్ ఈక్వేషన్ రాయొచ్చు. సెంటరు రేడియస్ కనుక్కొని చేయొచ్చు, లేదు జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ కనుక్కొని కూడా ఈ సర్కిల్ ఈక్వేషన్ రాయొచ్చు. సో నేను ఎప్పుడైనా సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు అంటే ఫస్ట్ మీరు ఆలోచించకుండా ఫస్ట్ తీసుకోవాల్సింది లెట్ సర్కిల్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. దీన్ని ఈక్వేషన్ చేయాలండి, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. అంటే మనకి సర్కిల్ ఈక్వేషన్ ఇది కావాలి. దీన్ని ఏ అనుకున్నాను. సో లెట్ అంటే నేను తీసుకున్నాను, కానీ ఇక్కడ ఈ సర్కిల్ ఏమన్నాడు, 3 పాయింట్స్ గుండా పాస్ అవుతున్నాడు. అంటే ఫస్ట్ పాయింట్ ఏముంది చూడండి, ఇక్కడ మనకి -2, 3. సో -2, 3 గుండా పాస్ చేస్తారు. అంటే ఇది ఎక్స్, ఇది వై, కాబట్టి ఎంత అవుతుంది మనకి -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ 2g ఇంటూ -2 2f ఇంటూ 3 ప్లస్ c = 0. ఎంత అవుతుందో చూద్దాం. దీని సంగతి తర్వాత చూద్దాం. ఇది ఎంత అవుతుంది మనకి -4g, నెక్స్ట్ ప్లస్ 6f ప్లస్ c. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 + 9 అంటే +13 = 0. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఓకే, ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఈ సర్కిలే ఇంకొక పాయింట్ గుండా కూడా పాస్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏముంది, 2, -1 గుండా పాస్ అవుతుంది. ఇక్కడ రాద్దాం 2, -1. 2, -1 అంటే ఏమవుతుంది మనకి 2 స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 2 ప్లస్ 2f ఇంటూ -1 ప్లస్ c = 0. మల్టిప్లై చేద్దాంరా. ఇది ఎంత అవుతుంది 4g -2f ప్లస్ c. 2 స్క్వేర్ 4 -1 హోల్ స్క్వేర్ అంటే 1. సో టోటల్గా ఎంత అవుతుంది +5 = 0. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాను. నెక్స్ట్ సర్కిల్ అదే పాయింట్, అంటే ఇంకొక పాయింట్ ఏముంది 4, 0 గుండా పాస్ అవుతుంది. 4, 0 గుండా పాస్ అవుతుంది అంటే ఏం రాద్దాం మనం, 4 స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 2g ఇంటూ 4 ప్లస్ 0 ప్లస్ c = 0. ఇక్కడ చూద్దాం మనకి ఇది ఎంత అవుతుంది మనకి 8g ప్లస్ c ప్లస్ 4 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 16, దట్ = 0. ఈక్వేషన్ 3. ఇక్కడ మనకి 3 ఈక్వేషన్లు వచ్చినాయి. ఈ 3 ఈక్వేషన్లు డిరైవ్ చేయటం వస్తే ఆటోమేటిక్గా మనకి లెక్క 50% క్లియర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం చేద్దామంటే మనకి 3 ఈక్వేషన్ని 1, 2, 3 వచ్చింది. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ 1 - 2 చేస్తా. ఈక్వేషన్ 1 - 2 చేద్దాం. 1 - 2 అంటే ఏముందో కండిషన్ చూడండి రా, -4g నెక్స్ట్ ప్లస్ 6f ప్లస్ c ప్లస్ 13 -2. ఈక్వేషన్ ఎంత ఉంది -4g ప్లస్ 2f ప్లస్ 2f నెక్స్ట్ -c -5 = 0. cc క్యాన్సిల్ చేస్తాను. ఇక్కడ చూద్దాం మొత్తం ఎంత అవుతుంది, ఇది -8g నెక్స్ట్ ప్లస్ 8f ప్లస్ 8f 13 - 5 అంటే +8, దట్ ఈజ్ = 0.
దీని నుంచి ఈక్వేషన్ మొత్తంలో -8 కామన్ తీస్తే g -f -1 = 0. సో ఈ మిగిలిపోయిన ఈక్వేషన్ నేను ఈక్వేషన్ 4 అనుకున్నాం. ఇంతవరకు క్లియర్ ఉంటే 50% ప్రాబ్లం అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక కండిషన్ చూద్దాం. 1 - 2 చేసాం. ఆర్డర్లోనే ఇప్పుడు ఏం చేద్దాం, 2 - 3 చేద్దాం. 2 - 3 అంటే చూద్దాం ఒకసారి. ఈక్వేషన్ 2 - 3 చేస్తాను. 2 - 3 అంటే ఈక్వేషన్ 2 ఏముందో చూడరా. ఇక్కడ మనకి 4g - 2f + c + 5 - 3. -3 అంటే ఎంత ఉంది ఇక్కడ, -8g - c -16 = 0. సో cc క్యాన్సిల్ చేస్తున్నాను. 4g + -8g అంటే ఎంత ఉంది మనకి, -4g. నెక్స్ట్ -2f ఎంత మిగులుతుంది మనకి, -11 = 0. సో టోటల్గా మిగిలిపోయిన అన్నింటిలో మైనస్ కామన్ తీసేయండి. 4g + 2f -11 అంటే +11 = 0. దీనిని ఈక్వేషన్ 5 అనుకుంటాను. ఈక్వేషన్ 5. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లు సాల్వ్ చేయాలి. 4 and 5 సాల్వ్ చేస్తున్నాం. 4 and 5 సాల్వ్ చేస్తే YCXY చేయాలి. YCXY చేయాలి అంటే చూద్దాం ఒకసారి. YCXY, ఈ YCXY చేసినప్పుడు ఏమేమి ఉన్నాయో చూద్దాం. YCXY అంటే దీని కోషంట్ ఎంత అంటే ఇది x y కాన్స్టెంట్ కాబట్టి దీని కోషంట్ ఎంత, -1. దీని కోషంట్ ఎంత, -1. దీని కోషంట్ ఎంత, 1. అగైన్ -1. దీని కోషంట్ ఎంత, 2. నెక్స్ట్ 11. నెక్స్ట్ 4, 2 అవుతుంది. సో మనకున్న ఈక్వేషన్లో జీలో ఎఫ్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ g బై -11 -2 దట్ ఈజ్ ఈక్వల్ టు f బై -4 -11 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై -2 -4 అవుతుంది. ఇది +2 అవుతుంది అంటే 6. సో టోటల్ ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి, g బై -9 దట్ ఈజ్ ఈక్వల్ టు f బై -15 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఉంది. ఇక్కడ g వాల్యూ -9/6, f ఈజ్ ఈక్వల్ టు -15/6. సో g వాల్యూ f వాల్యూ వచ్చింది. దీంట్లో మనకి ఏమైనా క్యాన్సిల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందో చెక్ చేద్దాం. క్యాన్సిల్ అవ్వడానికి పాసిబిలిటీ అంటే g వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం. g ఈక్వల్ టు దీంట్లో 3 క్యాన్సిల్ చేద్దాం అంటే ఎంత అవుతుంది, -3/2. సో g వాల్యూ -3/2 వచ్చింది. దీంట్లో కూడా 3 5 టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ అంటే f ఈక్వల్ టు -5/2. f ఈక్వల్ టు -5. సర్కిల్ ఈక్వేషన్ రాయాలి అంటే మనకి g వాల్యూ కావాలి, f వాల్యూ కావాలి, c వాల్యూ కావాలి. ఈ రెండిట్లో మనకి g వాల్యూ f వాల్యూ వచ్చింది, మరి c వాల్యూ కావాలి. c వాల్యూ కావాలి అంటే ఇక్కడ మనం సాల్వ్ చేసిన ఈక్వేషన్లో ఏ ఈక్వేషన్లో అయితే c ఉందో చూడండి, ఎనీ ఈక్వేషన్. సో 1 2 3 ఈ మూడిట్లో దేనిని రాసుకుంటూ రావచ్చు. మనం క్యాలిక్యులేషన్ చేయడానికి ఈజీగా ఇది ఉంటుంది కాబట్టి పుట్ ఇన్ ఈక్వేషన్ 3లో రాస్తున్నాము. పుట్ ఇన్ 3 అంటే ఎంత ఉందో చూడరా, 8 ఇంటూ g అంటే ఎంత ఉందిరా, -3/2 ప్లస్ c ప్లస్ 16 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీనిని దీంట్లో 4 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. -12 ప్లస్ 16 ప్లస్ c ఈక్వల్ టు 0 అంటే దాట్ ఇంప్లైస్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 4 అవుతుంది. అంటే c ఈక్వల్ టు -4. g వాల్యూ వచ్చింది, f వాల్యూ వచ్చింది, c వాల్యూ వచ్చింది. ఈ 3 ఈక్వేషన్లు మనల్ని ఏ ఈక్వేషన్ అయితే తీసుకున్నామో ఆ ఈక్వేషన్లో రాస్తే ఈ 3 పాయింట్ గుండా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. కాబట్టి పుట్ ఆల్ దీస్ ఇన్ ఈక్వేషన్ ఏ. కాబట్టి x² ప్లస్ y² ప్లస్ 2x ఇంటూ g అంటే ఎంత ఉంది మనకి, -3/2 ప్లస్ 2f ఇంటూ అంటే 2y రాస్తున్నాను.
2y, y అంటే ఎంత ఉంది మనకి -5/2 ప్లస్ c అంటే -4 = 0. ఈ 2కి 2 క్యాన్సిల్ చేస్తాను, ఈ 2 క్యాన్సిల్ చేస్తాను. సో టోటల్ ఫైనల్ ఆన్సర్ x² ప్లస్ y². ఇది ఎంత అవుతుంది మనకి -3x -5y -4 = 0. -4 = 0 విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో 3 పాయింట్ గుండా పాస్ అయ్యే సర్కిల్ అంటే చేసే ప్రాసెస్ ఇది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనం చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ. ఈ ప్రాబ్లం ఇప్పుడు నేను చేశాను. సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్ ఒక 3 ఇస్తున్నాను. సో ప్రాసెస్ ఏదైతే ఉందో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సర్కిల్ ఈక్వేషన్ తీసుకోవటం, దాన్ని ఏ అనుకోవటం, తర్వాత పాయింట్ 1 పాస్ చేయటం, ఈక్వేషన్ 1, సెకండ్ పాయింట్ పాస్ చేయటం, ఈక్వేషన్ 2, థర్డ్ పాయింట్ పాస్ చేయటం, ఈక్వేషన్ 3, 1 - 2 చేయండి, 2 - 3, రెండింటిని సాల్వ్ చేస్తే జీ వాల్యూ ఎఫ్ వాల్యూ వస్తుంది. ఆ జీ వాల్యూ ఎఫ్ వాల్యూ మనం ఈక్వేషన్లో ఏరియాలో రాసినా కానీ సి వాల్యూ, ఇవన్నీ తీసుకొచ్చి సర్కిల్ ఈక్వేషన్లో రాస్తే రిక్వైర్డ్ ఈక్వేషన్ వస్తుంది. సో ఈ 4 ప్రాబ్లమ్స్ మొత్తం పర్ఫెక్ట్గా ఉండండి. సో ఇది ఒక మోడల్గా కన్సిడర్ చేద్దాం. ఈ 4 ప్రాబ్లమ్స్ కానీ మీకు పర్ఫెక్ట్గా వస్తే కాన్సైక్లిక్ చేయటం చాలా ఈజీ అవుతుంది. సో కాన్సైక్లిక్ అంటే మనకు కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ చూద్దాం ఒకసారి. సర్కిల్ చూసాం, 3 పాయింట్ గుండా పాస్ అయ్యే సర్కిల్ చూసాం. సో ఇది సర్కిల్ అనుకున్నాం. ఏ అనే పాయింట్ పాస్ అవుతుంది, బి అనే పాయింట్ పాస్ అవుతుంది, సి అనే పాయింట్ పాస్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, 3 పాయింట్ గుండా పాస్ అయ్యే సర్కిల్ ఇప్పటివరకు కనుక్కున్నాం మనం. కానీ వాడు ఏమంటాడంటే ఇంకొక పాయింట్ ఇచ్చి సంథింగ్ ఇక్కడ ఏదో ఒక పాయింట్ ఇస్తాడు. షో దట్ ద గివెన్ 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అంటాడు. కాన్సైక్లిక్ అంటే ఎడిషనల్గా ఇంకా ఏమి యాడ్ అయింది, 3 పాయింట్ గుండా పాస్ అవుతుంది, ఇంకొక పాయింట్ అంటే ఎడిషనల్గా ఇంకొక పాయింట్ గుండా పాస్ అవుతుంది. అంటే ఒకవేళ ఇక్కడ ఉందనుకున్న డి, దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు మనం, 4 పాయింట్స్ లైస్ ఆన్ ద సేమ్ సర్కిల్. 4 పాయింట్స్ లైస్ ఆన్ ద సేమ్ సర్కిల్ ఆర్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద 4 పాయింట్ ఈజ్ కాల్డ్ కాన్సైక్లిక్. ఓకేనా, ఈజ్ కాల్డ్ కాన్సైక్లిక్. అంటే మనకి ఈ ప్రాసెస్ కానీ తెలిస్తే ప్రాబ్లం చేయటం, 4th ప్రాబ్లం జస్ట్ వెరిఫై చేస్తాం. కాబట్టి ఇది మనకి కాన్సైక్లిక్ మోడల్ చేయాలంటే మెయిన్ ఈ 3 పాయింట్ గుండా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ రావటం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కాన్సైక్లిక్ మోడల్కి వెళ్దాం. ఓకే, సెకండ్ మోడల్ చూద్దాం. షో దట్ ద 4 పాయింట్స్ 1, 1, -6, 0, -2, 2, -2, 8 ఆర్ కాన్సైక్లిక్ అన్నాడు. కాన్సైక్లిక్ అంటే మీనింగ్ ఏంటి, ద గివెన్ 4 పాయింట్స్ లైస్ ఆన్ ద సేమ్ సర్కిల్ అని మనం చూపించాలి. సో దానికోసం ఏం చేద్దాం, ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకుందాం. ఫస్ట్ లెట్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0 సే ఈక్వేషన్ ఏ. దీన్ని ఈక్వేషన్ ఏ అనుకున్నాం, ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు ఏంటి, ఈక్వేషన్ ఏ అనేది దేని గుండా పాస్ అవుతుంది అన్నాడు, 1, 1 గుండా పాస్ అవుతుంది. ఈక్వేషన్ 1, 1 గుండా పాస్ అవుతుంది అంటే ఈ ఎక్స్ వై ప్లేస్లో 1 రాసుకుంటారండి. అంటే ఈక్వేషన్ ఏమవుతుంది మనకి, 2g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 2 = 0 సే ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఈక్వేషన్ ఏ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్ -6, 0. -6, 0 అంటే ఎఫ్ లేదు కాబట్టి వై లేదు కాబట్టి వై టర్మ్స్ 2 0 అవుతుంది. ఇది మిగిలిపోయింది -12g. ఇక్కడ రాశాను, ఎఫ్ 0 అయిపోతుంది, ప్లస్ సి ప్లస్ -6 అంటే ప్లస్ 36 = 0 సే ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఈక్వేషన్ ఏ ఈజ్ పాసింగ్ త్రూ -2, 2 అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో -2 అంటే ఎంత అవుతుంది మనకి, -4g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 2² అంటే 4 + 4 ఎంత అవుతుంది మనకి, 8 దట్ = 0 ఈక్వేషన్ 3. ఇక్కడ మనం చేయాల్సిన కండిషన్ ఏంటి అంటే, ఫస్ట్ ఈక్వేషన్ 1 - 2 చేద్దాం. ఈక్వేషన్ 1 - 2 చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఈక్వేషన్ 1 అంటే ఎంత ఉందో ఇక్కడ, 2g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 2 మైనస్ 2 అంటే ఎంత అవుతుంది మనకి, ప్లస్ 12g మైనస్ c మైనస్ 36 = 0. 36 = 0. 1 - 2 చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు
రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలిపోయింది మొత్తం ఎంత మనకి 14g. నెక్స్ట్ ప్లస్ 2f మైనస్ 34 ఈజ్ ఈక్వల్ టు 0. -34 = 0. సో ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు -34 = 0 ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. వీటన్నిటిలో 2 క్యాన్సిల్ చేయొచ్చా? 2 క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది మనకి 7g ప్లస్ ఎఫ్ ప్లస్ -17 = 0. ఇది ఈక్వేషన్ 4గా తీసుకుంటాం. ఈక్వేషన్ 4 ఓకే. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏం చేద్దాం మనం 2 - 3 చేద్దాం. 2 - 3 అంటే సెకండ్ ఈక్వేషన్ ఏముందో చూడరా -12g నెక్స్ట్ ప్లస్ సి ప్లస్ 36 మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అవుతుంది 4g నెక్స్ట్ వన్ -4f మైనస్ సి -8 = 0. సిసి క్యాన్సిల్. ఇక్కడ ఎంత ఉందో చూద్దాం. -12g ఉంది ప్లస్ 4g ఉంది అంటే ఎంత అవుతుంది మనకి -8g. నెక్స్ట్ తర్వాత ఏముందో చూద్దాం. ఇక్కడ4f అంటే -4f నెక్స్ట్ ఇంత మిగిలిపోయింది మనకి +20 ఓకే +28 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. +28 = 0. వీటన్నిటిలో -4 కామన్ తీసేయండి. -4 కామన్ తీస్తే ఏం మిగులుతుందో చూద్దాం. -4 కామన్ తీస్తున్న 2g ప్లస్ ఎఫ్ ప్లస్ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. 2g ప్లస్ ఎఫ్ ప్లస్ 7 = 0. సో మనకి మిగిలిపోయిన ఈక్వేషన్ ఇది అంటే -7 -4 కామన్ తీసాం కాబట్టి ఇది -28 అంటే -7 మిగులుతుంది. -7 ఇక్కడ ఇది ఈక్వేషన్ అంటే ఏమర్థం మనం 2g ప్లస్ ఎఫ్ -7 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీనిని ఈక్వేషన్ 5 అనండి. ఈక్వేషన్ 5 4 and 5 సాల్వ్ చేద్దాం మనం. 4 and 5కి సో కోఆర్డినేట్స్ ఏమన్నా చూడండి. ఫస్ట్ 1 -17 నెక్స్ట్ 7 1 నెక్స్ట్ దీంట్లో ఎంత ఉంది 1 మైనస్ ఓకే ఈక్వేషన్ 5 వరకు వచ్చింది. ఇప్పుడు 4 and 5 చేద్దాం. 4 and 5 సాల్వ్ చేద్దాం. 4 and 5 అంటే YCXY చూద్దాం. YCXY అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఎంత ఉందిరా 1 -17 7 1 -17 7 1 ఓకే. తర్వాత ఎంత ఉందో చూద్దాం. 1 -7 నెక్స్ట్ 2 నెక్స్ట్ మళ్ళీ ఎంత అవుతుంది 1 ఇక్కడ చూద్దాం. g by -7 ప్లస్ 17 దట్ ఈజ్ ఈక్వల్ టు f by -34 ప్లస్ 49 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5 అంటే ఎంత అవుతుంది మనకి g by 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/15 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5. దీనిలో క్యాన్సిల్ చేస్తే g = 2 f = 3 g = 2 f = 3. సో g వాల్యూ f వాల్యూ వచ్చింది. ఈ g వాల్యూ f వాల్యూ వచ్చిన తర్వాత మనకు కావాల్సింది ఏంటి c వాల్యూ. ఈ c వాల్యూ కోసం మనం ఎక్కడ రాయాలి పుట్ ఇన్ ఈక్వేషన్. ఇక్కడ రాసి 1 2 3 మూడిట్లో దేనిలో రాసినా వచ్చింది. ఈ మూడిట్లో ఈక్వేషన్ ఏముంది ఫస్ట్ ఈజీగా ఉంది కదా పుట్ ఇన్ 1 రాస్తున్నాను. పుట్ ఇన్ 1 అంటే 2 ఇంటూ g అంటే 2 ప్లస్ 2 ఇంటూ f అంటే 3 ప్లస్ 2 ప్లస్ c = 0 4 ప్లస్ 6 ప్లస్ 2 ప్లస్ c = 0 దట్ ఇంప్లైస్ c = -12. c = -12. Put all these values in equation A. In equation A, x square plus y square plus 2gx plus 2fy plus c = 0 రాస్తున్నా x square plus y square 2gx అంటే g అంటే 2 ఉంది కాబట్టి ఎంత అవుతుంది మనకి ఇది 4x ప్లస్ 3 ఉంది కాబట్టి ఎంత అవుతుంది 6y -12 = 0.
సో ఇప్పుడు వరకు మనకు వచ్చింది ఏంటి, మనం ప్రీవియస్ ప్రాబ్లంలో ఏదైతే చేసామో 3 పాయింట్ గుండా పాస్ అయ్యే సర్కిలే ఇది. ఈ 3 పాయింట్ గుండా పాస్ అయ్యే సర్కిలే ప్లస్ దీనికి ఎడిషనల్గా మనం ఏం చేయించాడు, 4th పాయింట్ కూడా దాని మీద ఉందని చూపించాలి. అంటే ఈ -2, -2 కూడా ఈ ఈక్వేషన్ మీద సాటిస్ఫై అయితే అప్పుడు మనం ఆ 4 పాయింట్స్ని ఏమని చెప్పొచ్చు, కాన్సైక్లిక్ అని చెప్పొచ్చు. కాబట్టి -2, -8 లైస్ ఆన్ సర్కిల్ ఉందా లేదా చెక్ చేద్దాం. -2 హోల్ స్క్వేర్ ప్లస్ -8 హోల్ స్క్వేర్ 4 × -2 6 × -8 -12 4 ప్లస్ 64 -8 ఎంత అవుతుంది, 48 -12 ఇది ఎంత అవుతుంది, 68 - 68 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి -2, -8 అనేది కూడా ఆ సర్కిల్ మీద సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఏం చెప్పొచ్చు, ద గివెన్ 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. ద గివెన్ 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. సో కాన్సైక్లిక్ మోడల్ ఇది. ఇలా కాకుండా ఒక్కొక్కసారి ఈ పాయింట్లోనే సిని ఇన్వాల్వ్ చేస్తాడు. అంటే ఇక్కడ ఒక సి ఇస్తాడు, ప్రాసెస్ అంతా సేమ్, ఆ సి వాల్యూని అక్కడ రాస్తే ఇక్కడ సి వాల్యూ వస్తుంది. సో కాన్సైక్లిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. 3 మోడల్స్ ఉంటాయి. ఈ 3 మోడల్స్లో సెకండ్ మోడల్ సి వాల్యూ ఇస్తే ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఓకే, థర్డ్ మోడల్ చూద్దాం. షో దట్ ద పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ ఫైండ్ చేయనడు. 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అవుతున్నాయి, అయితే కే వాల్యూ కనుక్కోమంటాడు. కాన్సైక్లిక్ అవుతున్నాయి, కే వాల్యూ కనుక్కోమంటే ముందు 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ ఏంటో చూద్దాం. ఓకే, 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ అంటే మనం ఏం చేయాలి, లెట్ x² + y² + 2gx + 2fy + c = 0 బి ద ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్కిల్. ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకున్నాడు. ఇప్పుడు ఈ సర్కిల్ అనేది ఏ అనేది 1, 2 గుండా పాస్ అవుతుంది. 1, 2 గుండా పాస్ అవుతుందంటే ఈక్వేషన్ ఏమవుతుంది, 2g + 4f + c ప్లస్ ఈ రెండింటిని స్క్వేర్ చేయండి. 1² అంటే 1, 2² అంటే 5, ఆ 4 మొత్తం ఎంత అవుతుంది, ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ ఏ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 3, -4. 3తో 2gని మల్టిప్లై చేయండి అంటే ఎంత అవుతుంది మనకి, 6g - 8f ప్లస్ c ప్లస్ 3² అంటే 4, 3² అంటే 9, 4² అంటే 16, మొత్తం ఎంత అవుతుంది 25. ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఈక్వేషన్ ఏ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 5, -6. 5, -6 అంటే 5 × 2 ఎంత అవుతుంది మనకి, 10g - 6 × 2 12f ప్లస్ c ప్లస్ 5² అంటే 25, 6² అంటే 36 అంటే ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. 25 + 36 అంటే 1, మొత్తం ఎంత అవుతుంది 61 + 61 = 0. ఈక్వేషన్ 3. సో 3 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఈక్వేషన్ 1 - 2. ఈక్వేషన్ 1 - 2. ఈక్వేషన్ 1 - 2 అంటే ఈక్వేషన్ 1 ఏముందో చూడండి, 2g + 4f + c + 5 - 2 -6g + 8f - c -25 = 0. చూడండి సెకండ్ ఈక్వేషన్లో గుర్తు మొత్తం చేంజ్ అయిపోయినాయి. ఈ ఒక్కదానికి మైనస్ ఉందా, ఒక్కదానికే ప్లస్ వచ్చినాయి, మిగిలినవి మైనస్ వచ్చినాయి. సిసి గెట్స్ క్యాన్సిల్, మిగిలిపోయింది ఏంటో చూడండి, 2g - 6c అంటే ఎంత మిగులుతుంది మనకి, -4g. 4f + 8f అంటే ఎంత మిగులుతుంది, ప్లస్ 12f. నెక్స్ట్ +5 - 25 అంటే ఎంత అవుతుంది మనకి, -20 దట్ ఈక్వల్ టు 0. అన్నిట్లో 4 -4 కామన్ తీసేయండి. -4 కామన్ తీస్తే g -3f + 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. కాదో లేదో చెక్ చేద్దాం ఒకసారి. -4 × g -4g మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12f -5 సరిపోతుంది. అంటే ఏం రాద్దాం మనం ఇక్కడ, g - 3f + 5 = 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ 4. సో సర్కిల్ ఈక్వేషన్లో
4th ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు 2 - 3 చేద్దాం. ఈక్వేషన్ 2 - 3 2 - 3 చేస్తే ఏమొస్తుందో చెక్ చేద్దాం ఒకసారి. ఈక్వేషన్ 2 - 3 అంటే ఏముంది? 6g - 8f ప్లస్ c ప్లస్ 25 మైనస్ 10g ప్లస్ 12f నెక్స్ట్ మైనస్ c మైనస్ 61 = 0 మైనస్ ప్లస్ 12f ఉంది, ఇక్కడ మైనస్ ఒక్కటే మారింది. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తాను. మైనస్ ప్లస్ 6g ఉంది మైనస్ అంటే ఎంత వస్తుంది? మైనస్ 4g మైనస్ ప్లస్ అంటే ప్లస్ 4f నెక్స్ట్ ప్లస్ మైనస్ 36 = 0. సో అన్నిట్లో -4 కామన్ తీస్తే g ప్లస్ ఎఫ్ -4 అంటే మైనస్ ఎఫ్ నెక్స్ట్ ప్లస్ 9 = 0. సో g - f ప్లస్ 9 = 0. దీనిని ఈక్వేషన్ 5 అనుకుంటాను. ఈక్వేషన్ 5 -4g - ప్లస్ 4f మైనస్ ఈక్వేషన్ 4. ఈ రెండింటి నుంచి మనం g వాల్యూ f వాల్యూ కనుక్కోవాలి. అంటే 4 and 5 ycxy సాల్వ్ చేద్దాం. ycxy ఎంత ఉంది? -3 ఉంది, 5 ఉంది, 1 ఉంది, -3 ఉంది. -3 5 1 -3 నెక్స్ట్ దీంట్లో -1 9 1 -9 చూద్దాం. g బై -27 ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు f బై 5 - 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై -9 ప్లస్ 3. సో g బై -22 g బై దట్ ఈజ్ ఈక్వల్ టు f బై -4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై -6 ఇక్కడ వచ్చిన ఈక్వేషన్లో మనకి ఇవి. వీటిలో ఏమైనా క్యాన్సిల్ చేయొచ్చు అని చూద్దాం ఒకసారి. ఇవి క్యాన్సిల్ అవడానికి పాసిబిలిటీ ఉంటే -1 -9 ప్లస్ 3 -9 ప్లస్ 3 ఇక్కడ చిన్న మిస్టేక్. ఇది మనకేంటి? -1 కదా, -1 అంటే ఎంత అవుతుంది మనకి? -1 ప్లస్ 2 -1 ప్లస్ 2 అంటే ఎంత వచ్చింది? 2 వస్తుంది. 2 క్యాన్సిల్ చేద్దాం. దీనిలో -2 టైమ్స్, దీంట్లో -11 టైమ్స్ అంటే ఏమొస్తుంది ఇక్కడ? g = -11 రైట్, f = -2 పుటిన్ ఈక్వేషన్ దేనిలో రాద్దాం చూడండి. ఏది క్లియర్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది? ఫస్ట్ ఈక్వేషన్ రాద్దాం. పుటిన్ 1 అంటే 2 × -11 ప్లస్ 4 × -2 ప్లస్ 5 ప్లస్ c = 0 రాస్తాను. సాల్వ్ చేద్దాం. ఎంత ఇది? -22 -8 ప్లస్ 5 ప్లస్ c = 0 -30 అవుతుంది ప్లస్ 5 అంటే -25 -25 ప్లస్ c = 0 అంటే c = 25. ఇప్పుడు మనకి 3 వాల్యూస్ తెలిసినాయి. ఈ 3 వాల్యూస్ తీసుకొచ్చి మనం సర్కిల్ ఈక్వేషన్ రాద్దాం. x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0లో రాస్తే ఇది x² అవుతుంది ప్లస్ y² ప్లస్ 11 × 2 అంటే 22x ప్లస్ 2 × 2 అంటే 4y ప్లస్ 25 = 0. ఈ ఈక్వేషన్ అనేది 3 పాయింట్ గుండా పాస్ అయ్యే సర్కిల్. మనం ప్రీవియస్ చేసిన 2 ప్రాబ్లమ్స్ సేమ్ మోడల్, కానీ ఇక్కడ మనకు ఒక కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఏంటంటే సి వాల్యూ కనుక్కోమన్నాడు. కాన్సైక్లిక్ అవుతుంది అన్నాడు. అంటే C,8 అనేది దీని మీద ఉంది కాబట్టి రాస్తున్నాడు. అంటే ఏం చేద్దాం చూడండి. ఫస్ట్ C, అంటే ఎంత అవుతుంది? c² ప్లస్ 64 మైనస్ 22 × c 22c మైనస్ నెక్స్ట్ 4 × 8 32 ప్లస్ 25 = 0. సో c² మైనస్ 22c ఈ మొత్తం ఎంత అవుతుందో చూడండి ఒకసారి. 64 ప్లస్ 25 9
89 మైనస్ 32 మైనస్ 32 అంటే ఏం రాయొచ్చు దీన్ని మనం 7 50 57 ప్లస్ 57 ఈజ్ ఈక్వల్ టు 0 57 ఈక్వల్ టు 0 అంటే సి స్క్వేర్ మైనస్ 19c మైనస్ 3c ప్లస్ 57 ఈక్వల్ టు 0 సి కామన్ తీస్తే సి మైనస్ 19 మైనస్ 3 కామన్ తీస్తే సి మైనస్ 19 ఈక్వల్ టు 0 అంటే సి ఈక్వల్ టు 19,3 ఈ రెండిట్లో ఏ వాల్యూ అయినా అవ్వటానికి పాసిబిలిటీ ఉంది. సో ఇట్లా ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం ప్రాసెస్ తెలిస్తే ఈజీగా చేసుకుంటూ రావచ్చు. ఓకేనా. కాన్సైక్లిక్ మోడల్ 3 మోడల్స్ 3 పాయింట్స్ కూడా పాస్ అయ్యే సర్కిల్, 4 పాయింట్స్ ఇస్తే కాన్సైక్లిక్, 4th పాయింట్లో సి ఇన్వాల్వ్ చేస్తే కాన్సైక్లిక్ అయితే సి వాల్యూ కనుక్కోవటం మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 3 మోడల్స్లో నుంచి ఖచ్చితంగా ఎస్ఏ వచ్చినట్టే. కాబట్టి ఈ 3 మోడల్స్ ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా కేర్ఫుల్గా చేయండి. నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మోడల్ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హూజ్ సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సెస్ అని ఇచ్చాడు. సెంటర్ ఎక్స్ యాక్సెస్ మీద ఉండే సర్కిల్, ఎప్పుడైనా ఒక సర్కిల్ యొక్క సెంటర్ ఎక్స్ యాక్సెస్ మీద ఉంది అంటే F0 అవుతుంది, వై యాక్సెస్ మీద ఉంది అంటే G0 అవుతుంది. అది గుర్తుపెట్టుకుంటూ రావాలి. సో ఎక్స్ యాక్సెస్ మీద ఉంది అన్నాడు, ప్లస్ 2 పాయింట్స్ కూడా పాస్ అవుతుంది. ఎక్స్ యాక్సెస్ మీద ఉంది కాబట్టి ఏం 0 అవుతుంది మనకి, F0 అవుతుంది. అంటే సర్కిల్ ఈక్వేషన్ ఏం తీసుకోవచ్చు మనం, లెట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ సి ఈక్వల్ టు 0 బి ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్. ఎందుకని, హూజ్ సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సెస్ అన్నాడు కాబట్టి ఇది రాశాను. ఎక్స్ యాక్సెస్ మీద ఉంది అంటే ఎక్స్ మాత్రమే ఉంటుంది. ఆటోమేటిక్ ఎక్స్ ఉందంటే దీంట్లో మనకి జీ కామా ఎఫ్, సెంటర్ ఏంటి మనకి మైనస్ జీ కామా మైనస్ ఎఫ్లో ఇక్కడ జీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సెంటర్ ఉంది, ఇది ఎక్స్ యాక్సెస్ అన్నాడు. ఈ సెంటర్ ఎక్స్ యాక్సెస్ మీద ఉంది అంటే మీనింగ్ ఏంటి, మైనస్ జీ కామా ఇదేమవుతుంది మనకి 0, అంటే వై కోఆర్డినేట్ ఏమవుతుంది 0 అవుతుంది. కాబట్టి హూ సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సెస్ అంటే ఎఫ్ అనేది ఉండదు. ఎఫ్ అనేది ఉండదు అంటే సర్కిల్ ఈక్వేషన్ అది రాశాను. ఇప్పుడు ఈ సర్కిల్ కూడా 2 పాయింట్స్ కూడా పాస్ అవుతుంది. ఆ 2 పాయింట్స్ ఏంటో చెక్ చేద్దాం సార్. ఏ ఎంత ఉంది, -2,3 -2,3 కూడా పాస్ అవుతుంది. దీన్ని 2gతో మల్టిప్లై చేయాలి అంటే ఎంత అవుతుంది మనకి, దీంట్లో రాద్దాం. అంటే ఎంత అవుతుంది మనకి, -2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ -2 ప్లస్ సి ఈక్వల్ టు 0 అంటే -4g ప్లస్ సి ప్లస్ 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, టోటల్ 13 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. ఓకే రైట్. ఈక్వేషన్ ఏ ఈజ్ పాసింగ్ త్రూ ద వన్ మోర్ పాయింట్ 4,5 4 ఇంటూ ఇక్కడ రాద్దాం 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 4 ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది 8g అవుతుంది ప్లస్ సి అవుతుంది. 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25, టోటల్ 41 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2. ఏం చేయాలి మనం, 1 - 2 ఎప్పుడులాగే 1 - 2 -4g ప్లస్ సి ప్లస్ 13 -8g మైనస్ సి -41 ఈక్వల్ టు 0. సిసి గెట్స్ క్యాన్సిల్. రిమైనింగ్ వాట్ ఈస్ ద టర్మ్, ఎంత ఉంది మనకి ఇక్కడ, -12g. నెక్స్ట్ -12g, నెక్స్ట్ మైనస్ ఎంత ఉంది 41 అంటే 28, 13 1 41 28. కాబట్టి -28 ఈక్వల్ టు 0. -12g ఈజ్ ఈక్వల్ టు 28. దీన్ని g ఈజ్ ఈక్వల్ టు 28/-12 క్యాన్సిల్ చేయండి. ఇందులో ఎన్నిసార్లు పోతుంది, -7/3 g ఈక్వల్ టు -7/3 వచ్చింది. g వాల్యూ -7/3 వస్తే ఇంకా మనకి ఏం కావాలి, సి వాల్యూ కావాలి. కాబట్టి పుట్ ఇన్ 1 or 2 దేంట్లోనే రాయండి. పుట్ ఇన్ ఈక్వేషన్ 1లో రాస్తున్నా. ఈక్వేషన్ 1 అంటే -4 ఇంటూ g అంటే ఎంత వచ్చింది, -7/3 ప్లస్ 13 ప్లస్ సి ఈక్వల్ టు 0 రాస్తున్నాను. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎంత అవుతుంది, ఇది 28/3 ప్లస్ 13 ప్లస్ సి ఈక్వల్ టు 0.
సో 28 ప్లస్ 39/3 ప్లస్ సి ఈక్వల్ టు 0. మొత్తం ఎంత అవుతుంది చూద్దాం. 28 ప్లస్ 38 అంటే 67. 67/3 ప్లస్ సి ఈక్వల్ టు 0. సి ఈక్వల్ టు -67/3. -67/3 మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ రాసేస్తా. సర్కిల్ ఈక్వేషన్ అంటే x² ప్లస్ y² ప్లస్ 2x ఇంటూ g అంటే ఎంత వచ్చిందిరా మనకి -7/3. -7/3 ప్లస్ c అంటే ఎంత వచ్చింది -67/3 దట్ ఈక్వల్ టు 0. ఇలా వదిలేసిన పర్లా, లేదు మల్టిప్లై చేయండి. 3 ఇంటూ x² ప్లస్ y² మైనస్ 14x మైనస్ 67 దట్ ఈక్వల్ టు 0 విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో ఇది కూడా 7 మార్క్స్ అడుగుతున్నాడు మనకి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హూజ్ సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు ఎఫ్ టర్మ్ ఉండకూడదు. ఓకే స్టూడెంట్స్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 4, 1, 6, 5 హూజ్ సెంటర్ లైస్ ఆన్ 4x + 3y - 24 = 0 ఇచ్చాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇందాక హూజ్ సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అని ఇచ్చాడు, కానీ ఏమంటాడు హూజ్ సెంటర్ లైస్ ఆన్ దిస్ లైన్ అని ఇచ్చాడు. సో మనం సేమ్ ప్రాసెస్ ఏం మార్చొద్దు, సేమ్ లెట్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ ఏ అనండి. వాడు సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేది కాబట్టి ఎఫ్ ఉంటుందా జీ ఉంటుందా అనే మనకు కన్ఫ్యూజన్ అవసరం లేదు. సో సర్కిల్ ఈక్వేషన్ రాశాను. ఈ సర్కిల్ ఈక్వేషన్ ఏ అనేది ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది ఫస్ట్ చూద్దాం. 4, 1 గుండా పాస్ అవుతుంది. 4, 1 అంటే 4² ప్లస్ 1² ప్లస్ 2g ఇంటూ 4 ప్లస్ 2f ఇంటూ 1 ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది ఎంత అవుతుంది? ఇది 8g ప్లస్ 2f ప్లస్ సి ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0. సే ఈక్వేషన్ 1. ఓకేనా. నెక్స్ట్ ఈక్వేషన్ ఏ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 6, 5 అంటే 6² ప్లస్ 5² ప్లస్ 2g ఇంటూ 6 2f ఇంటూ 5 ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది ఎంత అవుతుంది మనకి 12g ప్లస్ 10f ప్లస్ సి ప్లస్ 25 ప్లస్ 36 25 ప్లస్ 36 1 అంటే 61 దట్ ఈక్వల్ టు 0. సే ఈక్వేషన్ 2. సేమ్ ప్రాసెస్ ఇక్కడ మనం ఏం చేద్దాం, 1 - 2 అంటే ఏముందో చూడండి అక్కడ 8g ప్లస్ 2f ప్లస్ సి ప్లస్ 17 మైనస్ 12g మైనస్ 10f మైనస్ సి మైనస్ 61 ఈక్వల్ టు 0. సిసి గెట్స్ క్యాన్సిల్. సో రిమైనింగ్ టర్మ్ ఏముంది ఇక్కడ మనకు చూడండి మైనస్ 4g ఉంటుంది, 8g ప్లస్ ఉంది మైనస్. నెక్స్ట్ ఎఫ్ చూద్దాం, మైనస్ 8f 17 ఉంది. 17 అంటే ఎంత అవుతుంది 48 ప్లస్ 17 48 ప్లస్ 17 కుదరదు. అంటే ఎంత అవుతుంది మనకి 61 17 అంటే 11 4 -44 ఈక్వల్ టు 0. -4 కామన్ తీయండి. -4 కామన్ తీస్తే ఏముంటుంది g ప్లస్ 2f ప్లస్ 12 దట్ ఈక్వల్ టు 0. మొత్తం మల్టిప్లై చేయండి. -4g -8f -12 -4 -11 కదా, -11 అంటే +11 అవుతుంది. సో +11 మనకి ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ ఏంటి మనకి 1 - 2 చేస్తే వచ్చిన ఈక్వేషన్ ఏంటి g ప్లస్ 2f ప్లస్ 11 ఈక్వల్ టు 0. దీనిని ఈక్వేషన్ 3 అనుకుందాం. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది 2 పాయింట్స్ గుండా పాస్ అయ్యే కండిషన్ రాసేసా. ఇంకా మన దగ్గర ఏ కండిషన్ ఉంది, హూజ్ సెంటర్ లైస్ ఆన్ ఈ లైన్ మీద ఉందన్నాడు. సెంటర్ ఏంటి మరి సర్కిల్కి, సెంటర్ ఏంట్రా -g, -f ఆల్సో లైస్
ఆన్ 4x ప్లస్ 3y మైనస్ 24 ఈక్వల్ టు 0. కాబట్టి 4 ఇంటూ మైనస్ జీ ప్లస్ 3 ఇంటూ మైనస్ ఎఫ్ మైనస్ 24 ఈక్వల్ టు 0. ప్రాబ్లం అర్థమైనట్టుంది కదా. సో అంటే సెంటర్ అనేది ఈ లైన్ మీద ఉంది, సర్కిల్కి సెంటర్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అనేది ఈ లైన్ మీద రాస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, మైనస్ కామన్ తీసేస్తే 4g ప్లస్ 3f ప్లస్ 24 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్, ఇది 3 అయింది కాబట్టి ఇది 4 రాస్తాను. ఇప్పుడు 3 and 4కి YCXY చేద్దాం. YCXY చేస్తే ఎంత ఉందిరా, 2 11 1 2 నెక్స్ట్ 3 24 4 3. చూద్దాం ఎంత అవుతుంది. g/2 అంటే 48 మైనస్ 33 దట్ ఈజ్ ఈక్వల్ టు f/44 మైనస్ 24 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 మైనస్ 8 అంటే -5. 3 - 8 ఇక్కడ రాస్తున్నాను. ఎంత ఉందమ్మా ఇక్కడ 15 దట్ ఈజ్ ఈక్వల్ టు f/20 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/-5 క్యాన్సిల్ చేస్తున్నా. అంటే g ఈక్వల్ టు -3 f ఈక్వల్ టు -4. g ఈక్వల్ టు -3 f ఈక్వల్ టు -. సో ఈ రెండు వాల్యూస్ ఎక్కడ రాయాలి నేను, ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ రాస్తే c వాల్యూ వస్తుంది. కాబట్టి పుట్ ఇన్ 1 అంటే ఏమర్థం మనం 8 ఇంటూ -3 ప్లస్ 2 ఇంటూ ఎఫ్ అంటే ఎంత ఉంది, ఎఫ్ అంటే -4 ప్లస్ 17 ప్లస్ c ఈక్వల్ టు 0 రాస్తాను. ఎంత అవుతుంది, -24 -8 ప్లస్ 17 ప్లస్ c ఈక్వల్ టు 0 -32 ప్లస్ 17 ఈక్వల్ టు 0 c ఈక్వల్ టు 15. ఈ మూడు వాల్యూస్ తీసుకొచ్చి ఎప్పటిలాగే సర్కిల్ ఈక్వేషన్లో రాయండి. ఎంత రాద్దాం, x² ప్లస్ y² మైనస్ 3g వాల్యూ -3 వచ్చింది కాబట్టి ఇది -6x అవుతుంది. ఇది -4 వచ్చింది కాబట్టి -8y -15 ఈక్వల్ టు 0 విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో ఈ మోడల్ లెక్క ఈ విధంగా చేసుకుంటూ రావచ్చు.